ఛానల్ నిసిస్ ప్లీజ్. నేను మీ నిసిని. మ్యాంగో సీజన్ వచ్చేసింది కదండి. అమ్మలందరూ ఊరగాయ పెట్టడం స్టార్ట్ చేసేసి ఉంటారు. మమ్మీ కూడా ఊరగాయలు పెట్టడం స్టార్ట్ చేసేసింది. మామిడికాయ ఊరగాయ పెట్టాను, పండు మిర్చి పెట్టాను. స్టోర్ చేసేదానికి జాడీలు లేవు అని రోజు కంప్లైంట్. ఎలానో మన నెల్లూరుకి క్రాఫ్ట్ బజార్ వచ్చేసింది. ఒకసారి విజిట్ అయినట్టు ఉంటది. మమ్మీకి జాడీలు కూడా తీసుకొని రావచ్చు అని చెప్పేసి క్రాఫ్ట్ బజార్కి వచ్చేసాం. పెద్ద జాడీలు కావాలా? ఏ పావు కేజీ? పచ్చళ్ళు పెడతా ఉన్నావు. మా మమ్మీ ఆ షాప్ అయిన కాన్వర్సేషన్ మామూలుగా లేదన్నమాట. చూడండి ఎలా ఉంటుందో. ఏది బాగుంది? ఇది బాగుందా? అది బాగుందా? మనం ఈ జారే కదా మనం అనుకునింది. ఏమి చూడు, మంచిది తీసుకుందాంలే. ఇంకా పెద్దది కావాలా? ఇది కావాలా? ఆ షాప్ ఆయన ఏమో ఇది మంచి ప్రోడక్ట్ మేడం, పగలదు, ఎక్కువ రోజులు వస్తుంది అని చెప్తే అది కింద పడేసి చూపి పగలతో చెప్తాను అని చెప్తుంది. చిన్న కామెడీ కాదు మా మమ్మీది. బేరం ఆడడం కానీ ఆ షాప్ ఆయనతో మాట్లాడడం కానీ చాలా ఎంజాయ్ చేసింది చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళి. ఫైనల్లీ అయితే తీసుకున్నాం. ఎలానో ఇక్కడి వరకు వచ్చాం కదా, లోపల షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని లోపలికి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. 150, 170, 200 రేంజ్లోనే మంచి టాప్స్, కుర్తీస్, చున్నీస్ అన్నీ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళంగానే ఒక షాప్ అయితే చాలా బాగుంది. మంచిగా డెకరేట్ చేస్తున్నారు. కమ్మలు, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ అన్నీ సెక్షన్ వైజ్ పెట్టి చాలా బాగా అనిపించింది అనమాట. నాకు లోపలికి వెళ్ళంగానే మంచిగా ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను. వీడియో తీయడానికి కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. తీసుకోండి, వీడియోస్ తీసుకోండి, ప్రమోట్ చేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్నాడు కదా, ఇది మాత్రం అలో ఇవ్వలేదన్నమాట మనం వీడియో తీసుకోవడానికి. మిగతా షాప్స్ అన్నీ మాత్రం ఎక్స్ప్లోర్ చేయండి, మంచిగా మా కలెక్షన్ని చూపించండి అని మాత్రం ఎంకరేజ్ చేస్తాం. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, వర్క్ చేసే ఉమెన్కి ఇది మాత్రం బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ కాస్ట్లో మంచి ఐటమ్స్ వచ్చేస్తున్నాయి. రకరకాల మోడల్స్ ఉన్నాయి, రకరకాల కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం. ఈ ప్రోడక్ట్ ఏంటో, దీన్ని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓన్లీ జ్యువెలరీయే కాదు, ఇంట్లో కావాల్సిన కిచెన్ ఐటమ్స్ కూడా ఇక్కడ మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఏందబ్బా ఇది అని చూడబోయి పక్కనున్న వాటిని అన్నిటిని పడేశాను. ఆ షాప్ ఆయన సీరియస్ గా చూస్తున్నాడు. వెళ్ళిపోదాం ఈ షాప్ లో నుంచి అని పక్కనున్న వాటిని చూస్తా ఉండేసరికి రకరకాల కత్తులు కనిపించాయి నాకైతే. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మిస్ అవ్వకున్న అన్ని సైజులు ఉన్నాయి. వీటిని చూసి వీటికి నాకు సెట్ కాదులే అని వెంటనే పక్క షాప్, ఈ షాప్ లో ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి. మనకి ఏ డ్రెస్ కి అయితే మ్యాచింగ్స్ లేవో ఈ షాప్ కి వచ్చేస్తే ప్రతి దానికి మ్యాచింగ్ దొరకద్ది. రకరకాల మోడల్స్, రకరకాల కలర్స్, 1, 2 అని కాదు, ప్రతి ఒక్క కలర్ ఉంది. జ్యువెలరీ కలెక్షన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ షాప్స్ ని విజిట్ అవ్వండి. తప్పకుండా అడుగుతారు ఎక్కడ కొన్నారు ఈ జ్యువెలరీ అని అనేసి మిమ్మల్ని. కెమెరాలో షూట్ చేయడమే మర్చిపోయాను. ఆ కమ్మలు చూస్తూనే ఉండిపోయాను నేనైతే. చాలా కలెక్షన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ షాప్ని మాత్రము. ఇక్కడ చూడండి, హెయిర్ ఆయిల్స్, హెయిర్ స్ప్రేస్ యూస్ చేసే వాళ్ళకి క్యూట్ ప్రోడక్ట్స్ ఎంత మంచిగా ఉన్నాయో ఇవైతే. ఒక్కటని కాదు గైస్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కానీ,
హెయిర్ యాక్సెసరీస్ కానీ, కమ్మలు కానీ, జ్యువెలరీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. బ్లాక్ బీడ్ కలెక్షన్స్ మాత్రం ఇక్కడ కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నాయి. ఒక డిజైన్కి ఇంకొక డిజైన్కి, ఒక ప్యాటర్న్కి ఇంకొక ప్యాటర్న్కి సంబంధం లేకుండా రకరకాల మోడల్స్ చాలా బాగున్నాయి. ఈ ప్యాటర్న్స్ యూస్ చేసుకొని గోల్డ్ జ్యువెలరీస్ కూడా చేపించుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా రకరకాల మోడల్స్ తో, చాలా యూనిక్ మోడల్స్ తో చాలా బాగున్నాయి. పొటాటో స్టిక్స్ మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకనే వీడియో కూడా తీశాను. నేను నార్మల్గా బయట ఫుడ్ అంత ప్రిఫర్ చేయను గైస్, బట్ ఇక్కడ మాత్రం మన తెలుగు వాళ్ళు చేస్తున్నారు చాలా హైజీన్గా. మంచి టేస్ట్ ఉంది ఫుడ్ మాత్రం. నేనైతే ఇంత టేస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఎగ్జిబిషన్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఫుడ్ తింటాను కానీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఎక్కువ మనీ తీసుకుంటారు, కానీ టేస్ట్ మాత్రం చాలా లో ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం గోబీ మంచూరియా ట్రై చేశాను. మా మమ్మీకి చాలా నచ్చింది, నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఈ పొటాటో స్టిక్ కూడా మరి అంత బాగాలేదు కానీ టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. గోబీ మంచూరియా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది గోబీ మంచూరియా మాత్రం. క్రాఫ్ట్ బజార్ని విజిట్ చేసినప్పుడు ఈ ఫుడ్ని టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోవకండి. మా మమ్మీ కూడా బాగా ఎంజాయ్ చేసిందంటే ఇంకా చెప్పనవసరం లేదనమాట. ఫుడ్ తినేటప్పుడే క్లైమేట్ మారిపోయింది, వర్షం పడేటట్టుంది. ఫస్ట్ టైం మేము క్రాఫ్ట్ బజార్కి వచ్చామనో ఏమో, బట్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసాము, బాగా ఎంజాయ్ చేసాము. మా మమ్మీ కూడా ఎంజాయ్ చేసింది. ఫైనల్లీ ఆ జాడీల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక రోజంతా ఎండకు పెట్టి తర్వాత ఊరగాయని దాంట్లో స్టోర్ చేసి పెడుతుందన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బాబాయ్.